హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి మామిడికాయలు రుచికరమైన మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక 4 చిన్నవి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తురుము పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు 2 తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఒక 4 ఎండుమిర్చి పోపుకి సరిపడా తీసుకోండి. కారం 2 స్పూన్లు, కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది. మెంతి పొడి, పసుపు, ఆవాల పొడి ఒక అర స్పూన్ తీసుకోండి. జీలకర్ర 1 స్పూను, ఆయిల్ మనకి చట్నీకి సరిపడా తీసుకోండి. ఒక 5-6 స్పూన్లు పడుతుంది. ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు. ముందు మనం బౌల్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి. ముందుగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. తడి లేకుండా కడిగి ఆరిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో ఎండుమిర్చి, పసుపు కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. ఒక 2 నిమిషాల పాటు. సింపుల్గా అయిపోతుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో మామిడికాయ తురుముని వేసుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్లు కారం కూడా వేసుకోండి. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి కారం మనకి కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఉప్పు కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. దీంట్లోనే మనం ఒక అర స్పూన్ మెంతి పొడి, అర స్పూన్ అంటే కొంచెం ఇంకా తక్కువగానే వేసుకోవచ్చు. చట్నీ కొద్దిగానే ఉంది కాబట్టి. 2 వెల్లుల్లిపాయలు పెద్ద సైజు తీసుకొని పొట్టు తీసి సగం దంచి సగం పాయల్లాగా వేసుకోవాలి. మరికొంత కారాన్ని టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనకిది రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టవ్ మీద మాత్రం వేయించకుండానే పచ్చి తురుమునే వేసుకోవాలి. దీంట్లో మనకి ఇది రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.